రూపాయలు ఉన్న బియ్యం 60 రూపాయలు చేస్తాడంట ప్రభుత్వం నడపడానికి. 60 రూపాయలు ఏడా మనం ఒకటి తీసుకోనా చేస్తా అంటుండు, ఇంకా చేయలేదు. అట్లా చేస్తే గానీ మనం నడపలేము, అంత అప్పుల్లో ఉంది అంటుండు. మరి ఏమంటారు? ఆయన అంతా చేసేది మొత్తం బస్సులని మొత్తం లాస్ అవుతుండు. వానికి డిమాగ్ లేదు కానీ బస్సులు ఫ్రీ మొత్తం ఏం తక్కువ బస్సులు నడుస్తున్నాయి. అందులో పోతుండు మొత్తం, అందులో పోతుండు మొత్తం. ఈ బియ్యం గురించి కాదు, నీకు సన్న బియ్యం పెట్టి మనం చెప్పలేము. మేము దొడ్డు బియ్యం మేము తినేటోడు దొడ్డు, సన్న బియ్యం మేము 4 సార్లు తిన్నాం ఒక రోజు. మాకు సరిపో మేము గాడి కష్ట చెట్టు చూడు గాడి కష్ట చేసేటోని మేము. సన్న బియ్యం మాకు అవసరం లేదు, తినేటోడికి పెద్ద పెద్ద లీటర్ వాళ్ళకు పెట్టుకో. కానీ మేము గాడి కష్ట చేసాను, మాకు అది మాకు రొట్టె దొడ్డు బియ్యం ఉంటే అదే సార్ మాకు. కానీ నువ్వు చెప్పిన హామీ అన్నట్టు నువ్వు ఏం చేసినావు? కొంతమందికి 2 లక్షల నుంచి మాపి మీద ఉన్న వాళ్ళకి కట్టుకోవాలని చెప్పాము. నాకు 2 లక్షల లోపటే ఉంది, 1,16,000 ఉంది. మరి మీద పైసలు నాకు రానా వద్దా? రాలేదు. దానికి ఏం చేయాలి చెప్పు? బ్యాంక్ లో పోయి అడిగితే ఏమంటే సార్ ఆ 2 రోజులు పోయి ఆయన అడుగుపోంటారు. బ్యాంకులో అట్లా చెప్తే ఇక మాట ఏడ ఉంది? ఇక